ఒకసారి శ్రీకృష్ణదేవరాయల సభకు పక్క రాజ్యానికి చెందిన ఒక పండితుడు వచ్చాడు. రాయల వారికి నమస్కరించి, దేవా, నేను చాలా తెలివైన వాణ్ణి, ధార్మిక సాహిత్య గ్రంథాలన్నీ కంఠస్థం చేశాను. మీ సభలో ఉన్నవారు ఒక్కరైనా నన్ను ఏ విషయంలోనైనా ఓడిస్తే నా జీవితకాలం మీకు బానిసగా ఉండిపోతాను. నేను గెలిస్తే నన్ను బంగారు హారంతో సత్కరించాలి అన్నాడు. అతను అంత ధైర్యంగా చెప్పేసరికి తెనాలి రామలింగుడు తప్ప అందరూ ఇతనెవరో గట్టి పిండమే అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రామలింగుడిని పిలిచి, ఈ సమస్య నుంచి గట్టెక్కించే బాధ్యత నీదే అన్నాడు. మీరేం కంగారు పడకండి దేవా, నేనున్నాను కదా బదులిచ్చాడు రామలింగుడు. ఇక ఆ పండితుడి వైపు తిరిగి, మీరు అన్నట్లే మీతో పోటీకి వస్తాం, అందులో మీరు గెలిస్తే అడిగిన దానికంటే విలువైన వస్తువులు బహుమతిగా ఇస్తాం అని అన్నాడు. సరే, అయితే ముందు మీరు ఒక ప్రశ్న అడగండి, సమాధానం చెప్తానన్నాడు పండితుడు. అది భూమి లోపల నుంచి కానీ పైన కానీ పుట్టింది కాదు, మానవ జంతు గర్భం నుంచి వచ్చింది కాదు. అలాంటి వాటితో తయారైన దాన్ని మీకు బహుమతిగా అందజేస్తాం, అదేంటో చెప్పండి చాలు అన్నాడు రామలింగుడు. ఎంత ఆలోచించినా అసలు ఆ వస్తువేంటో పండితుడికి తెలియలేదు. ఆలోచించి ఓడిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత, ఇంతకీ ఆ వస్తువేంటో చెప్పనే లేదు రామలింగ అని అడిగాడు దేవరాయలు. ఏమీ లేదు దేవా, ముత్యాల హారం అన్నాడు రామలింగుడు. సమయస్ఫూర్తితో ప్రవర్తించి గెలిపించిన రామలింగాన్ని మెచ్చుకొని మెడలో మంచి ముత్యాల హారం వేశాడు శ్రీకృష్ణదేవరాయలు.